అది ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇక జీవితంలో ఎప్పటికీ చెప్పలేను. మీ నాన్నగారు ఒకసారి వచ్చి మన పెళ్లి విషయం మాట్లాడి వెళ్ళారు. అప్పుడు ఆ ఉద్దేశం నాకు లేదన్నాను. తర్వాత మనం మీట్ అవ్వలేదు. ఆ తర్వాత నేను మీకు ఫోన్ చేసి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని స్టేషన్కి రమ్మన్నానే. అది ఎందుకు చెప్పనా? నాకు ఇష్టం అని చెప్పడానికి. ఊహించకుండా ఊరి నుంచి మా అత్తగారు వచ్చారు. నాకెవ్వరూ లేరు, నేను ఒంటరిదాన్నని కుమిలిపోయారు. ఆవిడ మాటలు విన్నప్పుడు ఇక నేను పెళ్లి చేసుకోకుండా ఉండటమే కరెక్ట్ అనుకున్నాను. నేను శాశ్వతంగా వారికి అండగా ఉండాలని నిర్ణయించుకుని ఉద్యోగం వదిలిచ్చేశాను. మీతో ఒక మాట చెప్పి రావాల్సింది. ధైర్యం లేదు అంతే. నా కోసం ఎంతసేపు ఎదురు చూస్తుంటారో. అదే పర్వాలేదులేండి. చెప్పకుండా నేను వచ్చేసినందుకు చాలా రోజులు నేను బాధపడ్డాను మనసులో. ఇప్పుడు కూడా నేను చెప్పకుండా ఉంటే అడిగేవారు కాదు మీరు. ట్రైన్ టైం అవుతుంది. నేను రేపు ఆఫీస్కి వెళ్ళి తినాలి. అయితే భోంచేసి వెళ్ళండి. లేదు వద్దండి, లేట్ అవుతుంది. నా వంట మీరు తిన్నే లేదు. ఇవాళైనా తింటారని ఆశించాను. జీవితంలో అనుకున్నవన్నీ జరుగుతాయా? ఇది కూడా అంతే. ట్రైన్ టైం అయింది. మీ అత్తగారు అపార్థం చేసుకుంటారేమో. చెప్పండి. మరి నేను వెళ్ళొస్తానండి. ఓహ్, ఐఎమ్ సారీ, మర్చిపోయాను. ఇది శివరాగానే ఇచ్చేసేయండి. శివ మీరు వస్తారు వస్తారు అని ఎంతో ఎదురు చూశాడు. ఇవన్నీ వాడు చేసినవే మీకోసం స్పెషల్గా. పడతావు మెల్లగా. వచ్చారా? నీకోసం చాలాసేపు ఎదురు చూశారు. ట్రైన్ టైం అయిందని వెళ్ళిపోయారు. ఇది నీకు ఇమ్మన్నారు. ఏంటిది? నారాయణ, ఇంత ట్రాఫిక్ ఈ ఊర్లో నేను ఎప్పుడూ చూడలేదమ్మా. మెరిట్ కార్డ్స్ అన్ని కార్తీక్ సార్ చూపించాలనుకున్నానమ్మా. టేబుల్ టెన్నిస్ ప్రాక్టీస్ కూడా వదిలేసి వచ్చానమ్మా. అంత వేస్ట్ అమ్మా. శివ శివ ఊరుకోమ్మా, ఎడవకు. అమ్మా, చేతిలో వదిలి సైకిల్ తొక్కి చూపిద్దాం అనుకున్నానమ్మా. కానీ ఆయన చూడకుండా వెళ్ళిపోయారమ్మా. నా పైన ప్రేమ ఉంటే ఉండేవారేగా. అటువంటిదే కాదురా, వారికి నువ్వంటే ప్రేమ ఉండేదే ప్రశ్న తెచ్చారు. ఆయన మళ్ళీ ఊటీ వస్తారట, అప్పుడు వస్తానన్నారు. లేదా మనం ఎప్పుడైనా బాంబే వెళ్తాం కదా, అప్పుడు తప్పకుండా నేను వారింటికి తీసుకెళ్తాను. సరేనా? ఎప్పుడు ఇలాగే అంటావు, కానీ నువ్వు చెయ్యవు. మొన్న నువ్వు నాతో ఏమన్నావు? నేను, నువ్వు, ఆ తాతయ్య, బామ్మ, కార్తీక్ సార్ అందరూ ఒకే ఇంట్లో ఉన్నావా? ఇప్పుడు బామ్మ రాగానే అన్ని మర్చిపోయావు. లేదు